తెలంగాణలో ఎట్లా అంటే ముద్ద లేనిది ముద్దది కదా అన్న, మందు లేనిది ఇచ్చి పడేస్తారా అనుకో. హైదరాబాదులో ఉండాలి, అందులో మనము ఉండాలి, చూడా చక్కని హైదరాబాద్, కన్నులకు నచ్చిన హుస్సేన్ సాగర్ మల్లా. అది కూడా మిమ్మల్ని అంటే ముందుగా పాడేయకుండా అంటే ఏది చేయకుండా డైరెక్ట్ తీసుకెళ్ళి తమ్ముడు నువ్వు చేయగలవు అని చెప్పి డైరెక్ట్ తీసుకెళ్ళి లైవ్ లో పెట్టారు. అది అంతా ఆ దేవుని దయా అన్నది అంతే. అసలు నాకు అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా లైవ్ అంత పెద్ద అంత మంది ఉన్నారు జనాలు ఎడిటింగ్. ఎందుకంటే అంటే బండి మీద తీసుకోవాలా, పెట్రోల్ ఒప్పించుకోవాలా, ఆడికోవాలా, తిరగాలా, ఈడుకోవాలా, సింగాలా అంటే మనసు తినేసి వస్తావా? నాకు పిచ్చెక్కించి డిప్రెషన్ లో తోసేసి నీకు ఆకలేస్తుందా? వెజిటేరియనే కదా, తర్వాత వెళ్ళి తినవే. నన్ను కొడతాడా వాడు? నన్ను కొడతాడంటే వాడు. హలో, వెల్కమ్ టు షామీ మీడియా. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే హైదరాబాద్ బాహుబలి అంటే ప్రభాస్ గారు అనుకున్నారు. ప్రభాస్ గారు అయితే మాత్రం కాదు. సో రవితేజ గారి మీద ర్యాప్ సాంగ్ ఎలా పాడారో మన హైదరాబాద్ గురించి కూడా ఒక ర్యాప్ సాంగ్ పాడారు. నమస్తే సార్. నమస్తే. ఏం పేరు మీకు? ఫుల్ నేమ్? నా పేరు వచ్చేసి సాయి కిరణ్ అన్న, కానీ అందరూ సాయి బాహుబలి అంటే ఎక్కువ లైక్ చేస్తారు అన్నమాట. ఆల్రెడీ మీరు ఒక 1 year బ్యాక్ వీటైవ్ లైవ్ లో వచ్చారు కదా? అవును, V5 ఛానల్లో వచ్చాను. హైదరాబాద్ మీద ఒక సాంగ్ పాడారు. అవునన్న, జస్ట్ ఒక 2 lines పాడినా. జస్ట్ అది ఎట్లా అంటే పాడిన అంతే. సరే, మా కోసం ఒక 2 lines పాడతారా? ఇప్పుడు హైదరాబాదులో ఉండాలి, అందులో మనము ఉండాలి, చూడా చక్కని హైదరాబాద్, కన్నులకు నచ్చిన హుస్సేన్ సాగర్, మల్లాపల్లి, కుకట్పల్లి, మెట్రో ట్రైను ఎక్కువ మళ్ళీ అంటే ఇలా మొత్తం ఇట్లా ఉందా నాది. కాకపోతే రిలీక్స్ మనం మర్చిపోయాం మొబైల్లో. ఇట్లా అంత రాసినా అన్నమాట అన్నది. ఇంకా వర్క్ ఏంటి అసలు? మీరు వర్క్ ఏం చేస్తారు, ఏం చదువుకున్నారు? నేను 10th లాస్ట్ అన్న. ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల 10th లాస్ట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడైతే వర్క్ చేస్తున్నాను ఆఫీస్. ఏం ఆఫీస్? ధర్మవరం. మీ ప్యాషన్ ఏంటి అసలు? ఎందుకంటే మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో మంచి ఫేమస్ అవుతున్నాయి వీడియోస్. సాంగ్స్ పాడతారు, ప్రాంక్స్ చేస్తారు, యాక్టింగ్ చేస్తారు. ఆల్రెడీ 2-3 షార్ట్ ఫిలిమ్స్ లో కూడా చేసినట్టు. చేశాను, చాలా చేసినా. అంటే ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అన్న. మన యాక్టింగ్ ఏమనుకుంటాం, ఎవరికైనా చెప్తే, డైరెక్టర్ అని చెప్తే మంచిగా చేసేస్తాము. ఇంట్రెస్ట్ అయితే ఫిలిం ఇండస్ట్రీలో ఉంది. చాలా ట్రై చేశారనుకున్నా. చేశానన్న. ఇంతకుముందుకు ఒక డెమో ఫిలిం వెళ్ళినుండే కానీ ఏదో అడివి రాజు సంథింగ్ ఉందన్న నా పేరైతే. అంటే మూవీ తీసే ముందు డైరెక్టర్ ని సో నువ్వు చేయగలవా లేదని ఒక ప్రోమో లెక్క చేయమంటారు డెమో ఫిలిం. అంతే సేమ్. అలానే షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారా? షార్ట్ ఫిలిం చాలా. నేను నా ఓన్ గా నా యూట్యూబ్ ఛానల్ ఉందన్న, అందులో నేను చేస్తాను అన్నమాట. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మిడిల్ క్లాసా లేకపోతే ప్రజెంట్ ఒక సెటిల్డ్ ఫ్యామిలీయా? మిడిల్ క్లాస్ అన్న. బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? సిస్టర్ ఉందన్న, మ్యారేజ్ అయిపోయింది. సో ఇంట్లో మీ రియాక్షన్, మీ అమ్మ వాళ్ళ రియాక్షన్? సో ఇండస్ట్రీలోకి వెళ్తా అంటే ఇంట్లో అందరు సపోర్టే, కానీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోతున్నాం అంతే. ఏమిటా ప్రాబ్లమ్స్? ఉంటాయి కానీ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి, అది ప్రెజర్ ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీ యూట్యూబ్ ఛానల్లో మ్యాక్సిమం ఒక జాతర వీడియోస్ ఎక్కువ ఉంది. దాంట్లో మీరు సాంగ్స్ పాడారు, పార్టిసిపేట్ కూడా చేశారు. సో దాని గురించి ఏమన్నా మీకు ఇష్టమైన దేవుల్లో ఈ సంథింగ్ ఏం పేరేదో జాతర పేరు అంటే? జాతర అంటే కదా, అది జాతర అంటే బోనాలు అన్న. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళమ్మ బోనాలు. అట్లా నేను 2010 అనుకుంటా, నాకు చిన్నతనంలోనే అక్కడ జాతర అయితే చూడాలని ఉరుక్కుంటా ఎట్టా అంటే అటో ఏ గల్లీ అంటే ఆ గల్లీలో పోయి నేను అక్కడ
చూస్తే నాకు చెప్పలేనంత ఆనందం ఉంటుంది. అక్కడ పోతురాజులు, గజ్జలు, అలా ఈరగూరలు, చాలా ఆనందం చాలా అనిపిస్తుండే. సో అట్లా కంటిన్యూ సాంగ్స్ పాడారు కదా, చాలా బాగా. సో ఒక 2 సాంగ్స్ పాడారు. మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి పాట అన్న, ఏడ మన ఇంతకుముందుకు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఈ పాటతో స్టార్ట్ చేసిన. ఎల్లమ్మ మాదొక్క కోరికున్నదే తల్లి కోరికున్నదే, దయగల్ల తల్లివని దగ్గరికి వస్తేమే ఎల్లమ్మ గుడికి వస్తేమే, కోరుకున్న వారికెల్లా కొడుకులందిస్తావంట, అడిగిన వారికెల్లా ఆడపిల్లందిస్తావంట, కొడుకులు బిడ్డలు నాకిస్తే ఎల్లమ్మా, నీకు పోతరాజు నాడిస్తా ఎల్లమ్మా. ఇట్లా మొత్తం ఉండాలన్నా. ఇంకో సాంగ్ పాడాలి. ఇంకో సాంగ్ అంటే అన్న అట్లా చాలానే ఉన్నాయి జాతర పాటలు. మీకు ఇష్టమైన సాంగ్, బాగా మీకు ఇష్టమైన సాంగ్ ఒకటి పాడండి. మాయాదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ, ఓహో మైసమ్మ 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 మైసమ్మ, నన్ను గాబరపెట్టి నన్ను గాబరపెట్టి గాయపుగాకే మైసమ్మ, జరా పరేషాన్ చెయ్యకే మైసమ్మ, పొద్దుగాల ఎవడి ముఖము చూశాను, పొద్దుగాల ఎవడి ముఖము చూశాను, పొలుమును దున్నుతుండే మైసమ్మో మైసమ్మ. ఇట్లా ఉంటారు ఒక ఫీలింగ్, హ్యాపీనెస్. ఆ సాంగ్స్ వింటే నాకైతే చాలా మీరు V5 లైవ్ దాకా ఎలా వెళ్ళారు అసలు? నేను మిమ్మల్ని ఫస్ట్ టైం లైవ్ లో చూస్తాను, టీవీ లైవ్ లో చూసాను. అయితే యాక్చువల్గా ఏంటి అక్కడ ఆల్మోస్ట్ ఒక 1 hour ఇంటర్వ్యూ తీసుకున్నారు. కాల్, మీ ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారు కాలర్ ట్యూన్ నుంచి. ఏంటి అసలు స్టోరీ ఏంటి చెప్పండి. యాక్చువల్లీ నేను భజన్లల్లో ఇంట్లో యూట్యూబ్లో పాటలు చిన్న వాడుకుంటా, డప్పు కొట్టుకుంటా వాడుతుండే అన్న. అట్లా నన్ను ఒక అన్న వాళ్ళు పిలిచి, తమ్ముడు నీకు టాలెంట్ ఉంది తమ్ముడు, ఒకసారి ఛానల్కి రా, ఒకసారి నిన్ను ఇట్లా పిలుస్తారు, వాళ్ళు మంచి టాలెంట్ గుర్తిస్తారు అంటే చెప్తే నేను ఎక్కడికి వెళ్ళినా. కానీ ఒక అవకాశం ఇవ్వడం వేరు, డైరెక్ట్ మిమ్మల్ని టీవీ లైవ్ లో కూర్చోబెట్టడం వేరు. అది నా అదృష్టం అనుకోవాలన్నా. అది కూడా మిమ్మల్ని అంటే ముందుగా పాడేయకుండా, అంటే ఏది చేయకుండా డైరెక్ట్ తీసుకెళ్ళి తమ్ముడు నువ్వు చేయగలవు అని చెప్పి డైరెక్ట్ తీసుకెళ్ళి లైవ్ లో పెట్టారు. అది అంతా ఆ దేవుని దయా అన్నది అంతే. అసలు నాకు అక్కడికి వెళ్ళేవారు కూడా లైవ్ అంత మంది ఉన్నారు జనాలు, ఎడిటింగ్ వర్క్ చాలా 20 members అంటారు. మీకు ఏం అసలు నాకు కెమెరా ఫేసింగ్ అంత ధైర్యం ఎలా వచ్చింది కూడా ఎలా. ఇక లైవ్ లో నేను సాంగ్స్ వాడిన అక్కడ అదే యాక్టర్ కూడా ఆల్మోస్ట్ 5 ఎన్ని సాంగ్స్ పాడారు అక్కడ 7-8 సాంగ్స్ వాడినా. ఇట్లా నేను నార్మల్ గా వాడేసిన. సో మీకు ఆల్రెడీ మ్యూజిక్ గా ఒక డప్పు కూడా తెచ్చుకున్నారు అన్న వాళ్ళు. అవును, అప్పుడు అన్న వాళ్ళు తెచ్చిపెట్టారు. అది ఏంటి పండగ సీజనా? లేదా అక్కడ అంటే ప్రోమోలో ఒకటి ఏదో పండగ పేరు వెళ్ళి వేసారు సరదా. లేదా అది సాటర్డే ఎపిసోడ్ అన్నమాట అన్న. కంపల్సరీ అక్కడ లైవ్ నడుస్తుండే, సాటర్డే నడుస్తుంది. సో ట్రై చేస్తున్నారు ఆడియన్స్ అంటూ ఏం లేదన్న. అట్లా అందులో మనం ఏం చేస్తాలని, ఎందుకంటే ఎక్కడ పోయినా పట్టించుకోరన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తిరిగి మనమే అదైపోతాం తప్ప. అంటే సో ఇప్పుడు మీరు సాంగ్స్ పాడుతున్నారు కాబట్టి మీరు సింగర్ అవ్వచ్చు అనుకోవచ్చు, కానీ మీరు యాక్టింగ్ చేస్తారు, సరే యాక్టర్ అనుకోవచ్చు, ప్రాంక్స్ చేస్తున్నారు అంటే ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి. అంటే మీకు ఏంటో నాకే క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే చాలా అన్ని చూసాం, మీ దగ్గర అన్ని టాలెంట్స్ ఉన్నాయి, వీటిలో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? సరే ఇష్టమైందితో పాటు ఇవి కూడా ఎందుకని చేశారు అన్న? అంటే నాకు ఒక్క దారిలో అవ్వాలని లేదన్న, అన్ని దారిలలో పోతా, తప్పకుండా నేను అనుకున్నది ఏదన్నా ఒకటి సాధిస్తా అని చెప్పి నేను అనుకుంటాను. పట్టుదల నాకు అట్లా. ఒక యూట్యూబ్ అనేది ఏదన్నా మీకు ఒక అవకాశం ఇచ్చిద్దని ఒక ప్లాట్ఫామ్ గా యూజ్ చేస్తున్నాను. ఇంకోటి ఒకటి ఏంటంటే మాకు, సో మీరు ఎప్పుడన్నా ఈ జాతరలో వేషం వేశారు? లేదన్నా. నాకు నువ్వు ఇవన్నీ చేస్తుంటే మీ ఫ్యామిలీ రియాక్షన్స్ ఏంటి అసలు? ఫ్యామిలీ వచ్చేసి చాలా సపోర్ట్ ఉంటుంది అన్న నాకు ఈ ఫీల్డ్. అసలు నేను ఇవాళ ఇక్కడ కూర్చోనికి కారణం కూడా మా మమ్మీ. ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్పేవచ్చు ఇట్లా అవుతున్నా పోవాలా వద్దా అని కూడా అడుగుతుంది. ఏమైతే పో, మంచిదే కదా, ఇది ఒకటి కాదు నీకు అట్లా 2-3 ఛాన్సెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి
పర్వాలేదు పోయేం కాదు. పెట్రోల్ కూడా మనీ లేకుండా అన్న, పెట్రోల్ మనీ తీసుకొని పంపించి ఈ స్థాయిలో ఇలా కూర్చున్నాం అంటే మమ్మీ డాడీ. లేకపోతే ఇలా మీరు హైదరాబాద్ లోకల్ పక్క అవును, ఇలా చాలా షోస్ జరుగుతూ ఉంటాయి, సూపర్ సింగర్ షోస్ అని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటికి ఎందుకని ట్రై చేయట్లేదు? అంటే నాకు అట్లీస్ట్ ట్రై చేస్తే ఎవరన్నా ఒక ఛాన్స్ ఇస్తారు కదా. అంటే నాకు ఎంత పెద్ద కోరికల్లో అన్న, కొరకలేదు, మనం ట్రై చేస్తేనే ఎవరైనా ఒక ఛాన్స్ వచ్చు. అంటే అంత లేదన్న, సంగీతం మీద నాకు అలా ఏం లేదు, జస్ట్ ఓన్లీ యాక్టింగ్. యాక్టింగ్ ఏంటంటే బోనస్ సాంగ్ వస్తే ఒక మన తరపున ఒక అమ్మవారి మీద ఒక పాట తీయాలని ఒక ఉదాహరణతో ప్రతి ఇయర్ ఒక పాట రాస్తా, కంపల్సరీ అమ్మవారి పేరు మీద ఒక పాట వదులుతా. అది రీచ్ అయినా పబ్లిక్కి రీచ్ కాకపోయినా అంత సంబంధం లేదు నాకు. నేను తీయాలనుకుంటున్నా అమ్మవారి పేరు మీద ఆ ఒక ఉద్దేశంతో నా పాట రాసి నేను ఎంత కష్టపడతానో నాకు తెలుసు అన్న. కానీ జనాల ముంగటికి అది పెట్టే వారికి ఏమైపోతుంది అంటే ఇట్లా చేస్తుండేది అట్లా చేస్తుండే చాలా మాటలు వస్తాయి, కానీ నేను అన్నీ పట్టించుకోను. నాకు అమ్మవారి దయ ఇచ్చింది, దేవుని దయతోనైతే 2014లో అనుకుంటాను ఒక పాట పాడిన. అప్పుడు నన్ను చాలా మంది ఇట్లా చేస్తున్నాం కూడా చిల్లరగా అది ఇది అని నన్ను అట్లా ఇలా అన్నట్టోళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ నేను పాట పాడితే అప్పుడు అన్నోళ్ళు ఇవాళ దినం వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటారు, మై బ్రదర్ సింగింగ్ గుడ్ ఇట్లా స్టేటస్ పెట్టి వాళ్ళు చెప్పడం చాలా మంచిగా అనిపిస్తాను. ఇప్పుడు అప్పుడు ఎప్పుడుదో చూసుకుంటే కట్ చేస్తా అంటే నార్మల్ అప్పుడు స్టార్టింగ్ ఇలా చేస్తున్నాం వీడియోస్ చిల్లర గ్రోత్ అయిపోతాం, నెగిటివ్ వచ్చేసి చాలా వచ్చింది. కానీ ఇప్పుడు ఏదైనా చేస్తే దానికి సపోర్టింగ్ గా చాలా అన్న వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు, అన్నలు తమ్ముళ్ళు మంచిగా ఉన్నాను. అంటే చాలా ఎక్కడైనా వెళ్ళినా అని గుర్తుపడతా, అన్న నువ్వు సాయి బాహుబలి కదా అన్న, నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అని. చాలా అంత ఏదో కోట్ల మంది ప్రేమించాలని ఏం లేదు, 100 మంది చాలు 1000 చాలు అంతే, మనకి ఎక్కువ లేదు. సో ఈ అమ్మవారి మీద మీరు ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ ఒక 2 pages క్రియేట్ చేశారు, 30K 29K వెళ్ళినాయి ఆల్రెడీ. సో కొంచెం అమౌంట్ ప్రాబ్లం అది అమ్మేసుకున్నారు, ఎందుకని ఆ కారణం? అన్న అది వచ్చేసి ఏంటంటే ఒక 20K ఫాలోవర్స్ రాగానే మెసేజ్ చేస్తుంటారు అన్న, అంతా ఇది చెయ్యి అది చెయ్యి, నాకు ఇది పెట్టు, ఇట్లా కావాలి, నాకు ఈ సాంగ్ ఫుల్ సాంగ్ కావాలని. నేను ఎడిటింగ్ చేయాలంటే నేను చాలా ప్రిపేరింగ్ ఉంటాను. ఎడిటింగ్ దేంట్లో చేస్తా? సిస్టమ్ ఉందా? సిస్టమ్ లేదన్న, మొబైల్లో చేస్తా. కాకపోతే నేను ఎవరికి వినని సాంగ్ నేను ఎడిటింగ్ చేస్తాను. నువ్వు చేసే ఎడిటింగ్ ఎలా ఉంటుంది అంటే ఇన్స్టాగ్రామ్ లో అది పర్టికులర్ ఒక సిస్టమ్ లో చేసినట్టు ఒక ప్రొఫెషన్ చేసినట్టు ఉంటుంది, కానీ మిమ్మల్ని అడిగితే ఒక OnePlus మొబైల్లో చేస్తున్నాను. అంటే అది ఒక కంటెంట్ అన్న, నేను తీసుకుంటే ఆ పాట మనం పాట పెడితే కాలు ఊగాలన్నట్టు నా థింకింగ్ ఉంటుంది అన్న. అట్లా నేను ఒక కంటెంట్ మీద పోతుంటా. ఆ కంటెంట్ అంటే మంచిగా వచ్చింది అనుకో, ఆటోమేటిక్ పబ్లిక్ అది ఎక్కడో తీసుకుని వెళ్తారు. అట్లా నాకు 10M కానీ 50 lakhs చాలా నా ప్రతి ఒక్క వాట్సాప్ స్టేటస్ లో ఒక కింద నా పేరు వస్తుంది సాయి బాహుబలి. చూసాను ప్రతి ఒక్క రీల్ లో కూడా కింద సాయి బాహుబలి అంటే అది ఎవరన్నా కొనుక్కొని దాన్ని క్రియేట్ చేసి దాన్ని అంత పైకి తీసుకెళ్ళి మీరే కదా. ప్రతి ఒక్క వీడియో కింద సాయి బాహుబలి. అసలు ఈ బాహుబలి పేరు అనేది ఏంటి అసలు? నా కరెక్ట్ ప్రశ్న అడిగినా. అయితే ఫస్ట్ డే సినిమాకి వెళ్ళినామన్నా, బాహుబలి సినిమా ఆఫ్టర్ 5 years బ్యాక్. అవును 5 years ఇప్పుడు వెళ్ళినాక ఇంటికి వచ్చినాక ఇట్లా ఇన్స్టాగ్రామ్ మనకు తెలియదు, ఫేస్బుక్ తెలియదు. మా ఫ్రెండ్ వచ్చి అరే ఇట్లా క్రియేట్ చేసుకోరా అది అని చెప్తే నేను అప్పుడన్నా సాయి కిరణ్ అని పెట్టరా అని చెప్పింది. అలా మా ఫ్రెండ్ అన్నాడు లేదురా ఏదైనా డిఫరెంట్ ట్రై అంటే నాకు థింకింగ్ చాలా చేసుకుంటాను. నేను ఒక రైటర్గా నేను సరే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నలుగురు ఇట్లా డిఫరెంట్ ఉండాలని చెప్పి సినిమాకి పోయినాక బాహుబలి అని అనుకున్నా. అదే సాయి బాహుబలి అని క్రియేట్ అయ్యారా అన్న. సరే మామ ఏదో మంచిగా ఉంది, ఆ చిన్నతనంలో చేసినా. కానీ ఇప్పుడు మూవీ ఎప్పుడు వచ్చిందన్నా 6 అదే అప్పటి నుంచి ఆ పేరు పెట్టినప్పటి నుంచి అయితే ఎక్కడైనా దూరం గల్లీలల్లో అక్కడ ఇక్కడ జాతరలలో అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు గుర్తుపట్టేటోళ్ళు ఉన్నారన్న, నా అనుకునేటోళ్ళు. చాలా నాకు అదొక హ్యాపీనెస్. అసలు మాకు అర్థం కాదంటే సాయి బాహుబలి బాహుబలి అనేది ఇంటి పేరా, లేదంటే పేరే బాహుబలి సాయి ఇంటి పేరా, లేదంటే రాజమౌళి గారు మీ పేరేమన్నా కాపీ చేసి బాహుబలి అని ప్రభాస్కు పెట్టారా? అది ఏదో అట్లా ఒక సాయి బాహుబలి అని పేరు కుదిరింది. ఇప్పుడు అమ్మాయిలు ఎలా పెట్టుకుంటారో క్యూనని ఈ పేరు పెట్టుకున్నందుకైతే ఒక
మంచిగా రెస్పాన్స్ బాగుంటది, అందరూ పిలుస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ లైఫ్ లో మిమ్మల్ని బాగా మోసం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ రిలేషన్? నాకు తెలిసినంత మటుకు ఇంతవరకు లైఫ్ లో అట్లా ఎవరు చేయలేరు అన్న. అంటే మీ ఒక సపోజ్ మీ ఫ్రెండ్ అనుకోండి, మీరు ఒక స్థాయిలో ఉన్నప్పుడు తనకు హెల్ప్ చేశారు, సో మీరు కొంచెం డౌన్ అయినప్పుడు వాడిని పట్టించుకోకపోవడం కానీ అలా ఏమన్నా మోసం చేస్తారు? ఫ్రెండ్షిప్ అనేది కామన్, ప్రతి ఒక్కరు ఒకే లెక్కన ఉండరు కదా. అది హైదరాబాద్ అంటున్నాం, హైదరాబాద్ లో ఇలాంటి గొంతుకొచ్చి 99% జరుగుతుంది. అన్న నేను ఫ్రెండ్షిప్ చేసే ముందే నేను పలానా మనిషి ఎలాంటోడో చూసే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. అతను ఇట్లా మోసాగాడని అనుకుంటే కనుక నేను అతన్ని టచ్ కూడా అతను మాట్లాడను. మనం ఎక్కడ పోయినా మనం ఒక 5 minutes కొద్దిగా ముందు ఆలోచించుకొని అతనితో మాట్లాడడం జరుగుతుంది. మనం చాలా ముందు జాగ్రత్త ఎక్కువ మనకి. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఈ ప్రశాంత్ బిగ్ బాస్ 7 తర్వాత బిగ్ బాస్ 8కి నేను వెళ్తా అని ఒక అతను సాయి అనే అతనే ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ చేస్తా ఉన్నాడు. సో ఆల్రెడీ ఒక 3 months బ్యాక్ ఆదాన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు తను. సరే తను ఏమైనా ఇంట్రెస్ట్ ఉందేమోనని కామెంట్ లో మెసేజ్ చేశాను. నేను కామెంట్స్ చూస్తూ ఉంటా, అంటే నెగిటివ్గా వస్తాయి పాజిటివ్గా వస్తాయని. అతను మినిమం ఒక 10 to 15 వీడియోస్లో నీ ప్రతి ఒక్క కామెంట్ ఉంటుంది, నువ్వు సూపర్గా చేస్తున్నావు అన్నా, బాగా చేస్తున్నావు అని. అవునవును. కానీ తర్వాత నుంచి నేను బిగ్ బాస్ వెళ్తున్నాను అన్నాడు. మొన్న ఒక అల్లు అర్జున్ ఒకటి చేశాడు, మళ్ళీ అసలు ఏంటి రియాక్షన్ ఏంటి? అప్పుడు కామెంట్ చేయలే మీరు, డైరెక్ట్ అన్ఫాలో చేసేసారు అతను. అతను యాక్చువల్లీ చెప్పాలంటే అసలు ఏంటి ఫేక్? అతనికి మంచి టాలెంట్ ఉంది అన్న, టాలెంట్ ఉంది. కానీ అలానే ఆయన కొద్దిగా ఏమంటారు, అది ఉందన్న కొద్దిగా లోపల నేను అయిపోతా అన్నట్టు ఫీలింగ్ ఎక్కువ. అది నేనేంది అన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ అట్లా ఉండొద్దు అన్న. ఇప్పుడు ఉండొద్దు అంతే. అది నేను సపోర్ట్ చేస్తా అన్నా, మీకు మన వాళ్ళు ఉన్నారని మీరు మెసేజ్ చేసి కామెంట్ చేసి అంత బేసిక్ రిప్లై, ఒక లైక్ కూడా లేదు అన్న. అంత స్థాయిలో ఉన్నప్పుడు కంపల్సరీ చూసుకోవాలి ఎట్లా మెసేజ్ వస్తుంది, ఎవరు మెసేజ్ చేస్తున్నారు. రీసెంట్ గా నాకే మెసేజ్ వచ్చిందన్న, ఇట్లా ఒకళ్ళు ఇట్లా పిలుస్తున్నారు అది ఇది అని చెప్పి. నాకే చాలా మెసేజ్ వస్తాయండి. ఎట్లా అంటే ఇక్కడ వర్క్ ఉంది వస్తావా, ఇక్కడ ఫైట్ సీన్స్ ఉన్నాయి ఇలా చేస్తావా, పటాస్ షో ఫైట్ సీన్స్ కూడా పటాస్ చేశారా? పటాస్ ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ అప్పుడు నేను 9 years ఆడియన్స్ లోకి వెళ్ళినా, ఆడియన్స్ లోకి వెళ్ళారు. సో పార్టిసిపేట్ చేయడానికి అప్పుడు ట్రై చేసిన నా షో నా ఇష్టంకి వెళ్ళిన. అప్పుడు సద్దాం వీళ్ళంతా స్టార్టింగ్ స్టేజ్, సద్దాం అన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళక ముందు నేను వెళ్ళినా, వాళ్ళు వెళ్ళక ముందే వెళ్ళారు. కానీ మనకి అప్పుడే ఒక స్టెప్ తీసుకోవాల్సింది. నేను చిన్నతనంలో చాలా స్ట్రగుల్ తిన్నా. అన్నపూర్ణ స్టూడియో కాడికి వెళ్ళి అక్కడ గేట్ బయట నించోవడం, వాళ్ళు వచ్చేటోళ్ళని లోపలికి వస్తే సార్ 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 అని ఎన్నో ట్రై చేసిన, అన్ని బంద్ చేసుకున్నా. ఎందుకంటే ఎవ్వరు ఇవాళ రేపు మనకు సపోర్ట్ చేయరన్న, అంతా యూట్యూబ్ ద్వారా ఓన్ గా చేసుకోండి. యూట్యూబ్ ఇప్పుడు మనం అంటూ నాకంటూ నేను నా ఫాలోవర్స్ ఏమైనా కదా యూట్యూబ్ లో చూసే కదా మేము మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యింది, అట్లా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో చూసి. ఇప్పుడు అయితే మీరు పిలిచారన్న, నెక్స్ట్ ఒక అవకాశం వస్తే మంచిది. మాకంటే ముందే ఆల్రెడీ 1 year బ్యాక్ అంత పెద్ద ఛానల్లో, శాటిలైట్ ఛానల్లోనే మీరు లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మాదంటే చిన్న ఛానల్ ఇంటర్వ్యూ అట్లా నడిచిపోతున్నాను, మంచిగా అనిపిస్తుంది. తను ఏంటంటే ఒకసారి బిగ్ బాస్ అని ఫస్ట్ స్టార్ట్ చేశారు, తర్వాత మూవీ అని స్టార్ట్ చేశాడు, ఇప్పుడు అల్లు అర్జున్ అని ఏదో చేస్తున్నాడు. మళ్ళీ ఏంటి అసలు అతను? అదే అన్న, నాకు అతనిది ఏం అర్థం కాదన్న. ఇక అతనిది ఆయన చేసుకోవాలని అంత అంటే ఒక బిగ్ బాస్కి వెళ్తున్నా అంటే సపోర్ట్ చేస్తా అంట, మూవీస్కి వెళ్తున్నా అంటే సరే మూవీస్ అన్నట్టు సపోర్ట్ చేస్తా. కాదు మళ్ళీ నేను అల్లు అర్జున్ ఫ్యాన్ని, నేను అలా వేషం వేస్తాను, అల్లు అర్జున్ వెళ్ళి ఇలా వస్తాను, ఇది అల్లు అర్జున్ దాకా వెళ్ళాలి ఈ వీడియో అంటే దానికి మనం ఏం చెప్పలేమన్నా. ఎందుకంటే అతని ఉద్దేశం ఏముందో మనకు తెలియదు. ఇప్పుడు నా ఉద్దేశం వచ్చేసి నాకంటూ కొన్ని ఉన్నాయన్న. మనకంటూ ఒక లైఫ్ ఉండాలి, మనం ఒక స్థాయిలో ఉండాలి, మనం ఎక్కడ వెళ్ళినా ఒక నలుగురు గుర్తుపట్టాలి. అట్లా అనుకుంటూ నేను నా వీడియోస్ నేను చేసుకుంటా, నా లైఫ్ నేను రన్ అవుతున్నాను. నేను నలుగురిని ఎప్పుడూ ఇంతవరకు పట్టించుకున్నాను. నాది ముందు నేను చూసుకుంటా. అది మనది వచ్చేసి ఒకరి గురించి ఎందుకన్నా, ఇప్పుడు ఒకరి గురించి ఆలోచించామనుకో మనమే ఇంకా ఇక్కడ కూర్చోాల్సి వస్తుంది. అదే అందరిని వదిలేసి మనం ఆలోచిస్తే మనమే అక్కడ పోతాం. అట్లా ఇప్పుడు అతని గురించి మనకి అంటే మాట్లాడి కూడా
అంత అనిపిస్తలేదు. యాక్చువల్గా నేను నిన్న నైటే చూసాను, ఏంటి రకానికి ఒకటి మాట్లాడుతున్నాడు. సో ప్రశాంత్ అని కూడా ఇంతే. సో ఒక రైతు బిడ్డగా వచ్చాడు, అంతా అయిపోయింది. కాకపోతే ఒకే స్టెప్ మీద ఉన్నాడు, ఇన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాడు. ఇతను నిన్నగా మొన్న 1 year అవుతుందేమో స్టార్ట్ చేసి కూడా. నాకు ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్ళాలంటే పంపించడానికి ఏమన్నా ఇచ్చాలా, సపోర్ట్ చేయాలి అంటే ఒక దాని మీద ఫస్ట్ నీకు తెలియాలి అసలు నువ్వేం చేయగలవు అని. ఒక క్లారిటీ లేకుండా ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్తానంటే అలానే ఉంటుంది. మీ లైఫ్లో మీకు ఒక ఫ్యామిలీకి సంబంధించి కాకుండా మీకోసం ఏదైనా వదులుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఫ్రెండ్స్? అన్న ఇప్పుడు చూసిన జనరేషన్లో అయితే ఎవరికి ఎవరు ఏం కాదన్న. మనం ఎంత తింటామో అందరిని తినగలుగుతాం, కానీ ఒకరు వచ్చి పెట్టారన్న, ఇది మాత్రం వాస్తవం. ఫ్రెండ్ సర్కిల్లో చూస్తే కనుక ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయన్న. ఆ ప్రాబ్లమ్స్ని మనం అర్థం చేసుకుని మనం వాళ్ళతో మూవ్ అవ్వాలి తప్ప వీడు ఇట్లా ఉన్నాడు, వాడు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని చెప్పి మనము అతని మీద అవి ఏం చేద్దామా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే అన్న, ఒక ఫ్రెండ్ ఆపదలు ఉన్నాడంటే వానికి అన్నం పెట్టకపోయినా సరే, 1 రూపాయి సాయం చేయకపోయినా సరే అన్న, కానీ ఏమన్నా అవుతుంది అంటే ముందు వస్తా చూసినాం అన్న, అలాంటి వాళ్ళని ఎప్పుడు మర్చిపోదాను. ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయి అంటే సాంగ్స్ పాడుతూ ఉంటావు, కొంచెం అనేది పేరు వచ్చింది. మనకేంటంటే మనీ లేకపోయినా కానీ, మనీ లేకపోతే అసలు ఎవరు దేకరు అంతే. మనీ లేకపోయినా మన ఫ్యామిలీ ఒక్కళ్ళే మనం చూసుకునేది. మన దగ్గర బట్టలు లేకపోయినా కానీ వాళ్ళు ఒక్కళ్ళే దగ్గర తీసుకునేది. కానీ పేరు వచ్చినా మనీ వచ్చినా యాడ్ అయిపోతారు అప్పటికప్పుడు. ఎవరు రానాలు కూడా వస్తారు, మోస్ట్లీ చెప్పాలంటే చుట్టాలి. అలా ఏమన్నా వచ్చిన వాళ్ళు ఉన్నారా? అంటే నిన్ను స్టార్టింగ్లో నువ్వు ఒక 2-3 years బ్యాక్ చేస్తున్నప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయలే. ఏంట్రా ఇలా చేస్తున్నావు, మరి ఏదో పిచ్చి ఏమైనా పట్టిందా నీకు, ఇవన్నీ ఎందుకు ఎకలెకలుగా చేస్తున్నావు చిల్లరగా అని. కానీ ఇప్పుడు నీకంటూ ఒక స్థాయి ఉంది. నేను బయటికి వెళ్ళినా కానీ మీ వాళ్ళంటే ఒక రెస్పెక్ట్ ఇస్తారు నీకు. సో పలానా వాడి దగ్గర ఆ టాలెంట్ ఉంది, వాడు ఎలా చూసుకున్నా మనకంటే ఒక ఎత్తులో ఉంటాడు, ఏదో ఒక విషయంలో ఒక ఎత్తులో ఉంటాడు. సో వాడిని మనతో పాటు చూసుకోవాలి, వాడిని చిన్నతనంగా చూడకుండా. అలా ఎవరన్నా అప్పట్లో మిమ్మల్ని బాగా కొంచెం హర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న, కానీ నేను ఇంతవరకు ఎవరిని పట్టించుకోను అన్న. ఇప్పుడు కూడా నన్ను అంటారు ఉంటారు, ఏం వీడియో చేస్తుండు వీడు, ఏంది చిల్లర చేస్తుండు, ఇప్పుడు అంటారు అన్న. కానీ సో అలాంటి వాళ్ళకి మీ మెసేజ్ ఏంటి? ఒకటి నా మెసేజ్ ఏం లేదన్న, నేను ఇప్పుడు మన నాని ఒక డైలాగ్ కొట్టింది మూవీలో మొన్న, నేను ఇప్పుడు ఒక కిట్ కట్టడమే ఏదో ఒక రోజు అప్పుడు చూపిస్తా అన్న. అది టైం వస్తుంది అంతే, ఆ టైం నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. ఆ టైం రావడానికి నేను ఎన్ని గోడలైనా దుంకనికి రెడీ. ఇట్లనే నన్ను కింద చూసే వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాను, మీరు కింద చూసే వాళ్ళకి కింద చూసానండి, ఒక రోజు అయితే తప్పకుండా వస్తుంది, అప్పుడు అలాగే తెలుస్తుంది, వాళ్ళే నా పక్కన వచ్చి చూస్తారు. ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే పర్లా నీకు? ఇప్పుడు ఫ్రెండ్స్ చాలా అన్న, నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ అందరూ మంచి మర్యాదతో మేము బెస్ట్ పర్సన్స్ అంటే నాకు చాలా ఉన్నారు అన్న, అందరు ఉన్నారు అన్న, ఒక్కరని లేరు. ఒక నేమ్ చెప్పలేను అన్న, నేను చెప్పాలనుకుంటే మాన్కాళి కళ్యాణ్, ప్రశాంత్, మురళి, ఇట్లా చెప్పుకోవడం చాలా మంది ఉన్నారు అన్న, శివ వంటి ఇట్లా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు మీకు సపోర్టింగ్ గానే ఉన్నారు అందరన్న. ఇట్లా మా ఫ్రెండ్ ఎన్టీఆర్ ప్రవీణ్ అని ఉంటాడు అన్న, అతను కూడా మంచి యాక్టర్. నెక్స్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటే అతనితో తీసుకోండి అన్న, మీరు కెమెరా ముంగట ఉన్నా కూడా నేను చెప్తున్నా, అతన్ని కూడా ఒకసారి ఇక్కడ కూర్చోబెడతాను కంపల్సరీ. చాలా చాలా హార్డ్ వర్క్ అన్నారు అన్న, చాలా మంచి యాక్టర్, ఎన్టీఆర్కి బిగ్ ఫ్యాన్. ఒకసారి అతన్ని కూడా మీకు పరిచయం చేస్తా కంపల్సరీ. అతన్ని ఏమున్నా లేకపోయినా హార్డ్ వర్క్ డిసిప్లిన్ ఉంటే చాలు, కంపల్సరీ అది ఒక్కటి ఉండాలన్న. కాకపోతే నెగిటివ్ ఉండకూడదు మనసులో, మనం చేయగలమా లేదా అన్న. నెగిటివ్ అంటే చెప్తున్నా, ఒక మనిషి మనతో ఎలా ప్రవర్తిస్తే అలానే ప్రవర్తించాలన్న. అతను మనకు అన్నం పెడితే మనం అన్నమే పెట్టాలన్న, గడ్డి పెడితే మనం కూడా గడ్డే పెట్టాలి, మళ్ళీ మా గడ్డి పెడితే మనం అన్నం పెడతామన్న. మనతో ఎలా ఉంటే మనం అలా ఉంటామన్న, ఎవరైనా సరే. ఇందాక మనం ఒక టాపిక్ మర్చిపోయాను, నేను అడిగిన కోసం ఇంకా ఆన్సర్ చెప్పలేదు. ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయి అని అడిగాను అన్న. ప్రపోజల్స్ అంటే నీకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు
వచ్చినాయి అన్న, ప్రతి ఒక్కరికి వస్తాయి అన్న, నాకు కూడా వచ్చినాయి. కానీ నేను ప్రతి ఒక్కరు వచ్చినా నేను అందరినీ దూరం పెట్టేసినాను. ఎందుకంటే మనకు సెట్ కాదు, మన ఫ్యామిలీకి సెట్ కాదు. వన్ ఆఫ్ ది మోస్ట్ పర్సన్ ఎవరో ఒకరు టచ్ అవుతారు, బట్ నువ్వు నో చెప్పొచ్చు. సో తిను బాగుంది అని ఒక మూమెంట్ ఉండేది. అట్లా లేరా అన్న, నాకు మెసేజ్లు వచ్చినాయి, నాకు ప్రపోజల్ వచ్చినాయి, కానీ నేను ఎవరినంత ఈజీగా క్యాచ్ చేసుకోలేను అన్న. నా బ్రెయిన్ కొద్దిగా డిఫరెంట్ అన్న. అంటే డిఫరెంట్ ఎట్లా అంటే నేను ఒక మనిషితో అట్రాక్ట్ చేసుకోలేను, ఒక ఫ్రీలా మాట్లాడాను నాకు. కాకపోతే ఇప్పుడు నీ ఏజ్ ఎంత? ఇప్పుడు 26. 26 years అంటే ఏదో ఒక అమ్మాయి వచ్చి వెళ్ళిపోయి ఉండాలి కన్ఫర్మ్ గా. వచ్చిందా స్కూల్ టైం నుంచి? వచ్చింది, వెళ్ళిపోయింది. ఒక్కళ్ళని కాదులే, అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఎందుకు బేసిక్ బ్రేకప్? సమ్ ప్రాబ్లం అనేది ఉండాలి. ఇదేంటంటే థర్డ్ పర్సన్ ఎంట్రీ వస్తే ఉండాలి. అలా ఏం లేదన్నా. కొంతమంది నేను చూసినంత వరకు హైదరాబాద్ పీపుల్ వర్క్ ఎలా అంటే అందరూ అమ్మాయి కాదు, కొంతమంది మనీ ఉంటేనే ఉంటారు, తన లైఫ్ లో ఏదైనా సక్సెస్ ఉంటేనే ఉంటారు. సమ్ బ్యాక్గ్రౌండ్ అంటే నా విషయంలో ఉండే అన్న, కానీ నేను నా అంతా నేనే దూరం పెట్టినాను. ఎందుకంటే నాకు సెట్ కావాలి ఇవన్నీ. ఎందుకంటే నా ఫ్యామిలీ వేరు, నాకు ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత ఇవన్నీ అన్న. మనకు ఉన్నవే టెన్షన్ చాలా ఉంటాయి. ఈ యొక్క లవ్ అని ఇలా తీసుకొచ్చి ఇంట్లో యాడ్ చేసుకుని ఈ టెన్షన్ ఏడేసుకోవాలన్నా. మామూలుగా చూస్తే ఇక్కడనే మనము ఒక స్థాయిలో లేము, మిడిల్ క్లాస్. ఈ మంది చిన్నలాగా సాదుకోవాలంటే ఇప్పుడు కనపడను అట్లాంటి. అందుకని నేను అందరినీ దూరం పెట్టేస్తాను. మనకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదన్న. జస్ట్ చాటింగ్ అంటారా, మాట్లాడతాం అంతే. అని ఈ తిరగడము ఇట్లా మనకు సెట్ కావాలి, మన లెవెల్ వేరా. అంటే అప్పుడు ఎందుకు బ్రేకప్ అయిందని? అసలు బ్రేకప్ అయిందంటే నేనే వద్దని చెప్పినా. ఎందుకంటే అంటే బండి మీద తీసుకోవాలా, పెట్రోల్ ఒప్పించుకోవాలా, ఆడికోవాలా, తిరగాలా, ఈడుకోవాలా, సినిమాలా అంటే ఇట్లా అంటే మన ఈజీగా. ఆ కాలంలో చూసుకుంటే 2000 ఎప్పుడైనా 18-19 కూడా 17-16 అనుకుంటా. 500 కూడా కష్టమవుతుంది అప్పుడు. 500-600 అట్లా. ఆ ఉద్దేశంతో అందరినీ దూరం పెట్టేసిన ఎందుకు అని చెప్పి. స్టడీ ఎందుకని స్టాప్ చేసేసారు? నా స్టడీ మంచి ప్రశ్న అడిగినా. స్టడీ అంటే అక్క మ్యారేజ్ అయిందన్న. మ్యారేజ్ అయిపోయినాక చాలా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనుభవించాను మేము ఇంట్లో. ఎట్లుంటుంది అన్న, అలా నేను చదువు మానేసి జాబ్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు లెవెల్ 8 అన్న నేను జాబ్ చేయబట్టి ఒకటే దాంట్లో చేస్తాను. 10th అంటే ఏ బ్యాచ్ మీరు? 2013-14 ఉండొచ్చు అన్న. ఆల్మోస్ట్ 10 years. 9 to 10 years. సో ఇంకేంటి ప్రజెంట్ ఉన్న యూత్కి? అంటే మీరు ఇలా జాబ్ చేస్తా, మీ గోల్స్, ఓన్ రైటింగ్ రాస్తా, యాక్టింగ్ కూడా ట్రై చేస్తున్నారు కదా. ప్రజెంట్ ఉన్న యూత్ మీరేం మెసేజ్ ఇస్తారు మీకు తెలుసు? ఇప్పుడు యూత్ అంటే అన్న ఎట్లుందంటే మా కాలంలో మంచిగా ఉన్నాను యూత్. అప్పుడు ఏం అలవాట్లు మంచిగా ఉండే. ఇప్పుడైతే మొత్తం సిగరెట్లు, మందు ఇంట్లో పట్టించుకోకుండా చాలా జరిగిపోయిందన్న. మా ఏజ్లో మేము రోడ్ల మీద ఆడేటోళ్ళము, కానీ ఇప్పుడు మొబైల్. ఏమనంటే మొబైల్. అప్పట్లో మేము మస్తు అన్నాం. ఒకటే చెప్తున్నా యూత్కి అయితే అందరికీ, మంచి లైఫ్ ఉన్నది ఒక లైఫ్ కాబట్టి అందరు మంచి ఎంజాయ్ చేయండి. ఏంటంటే అది ఒక ముందు ఒక 28-30 వచ్చినాక కూడా ఇట్లా చేసినామని చెప్పుకోవాలి. అట్లాంటివి పెట్టుకొని మేము మీదికి వస్తారు ఖచ్చితంగా. సో ప్రేమలో పడి మునిగి తేలుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అయితే లవ్ అయితే చేయకండి, వేస్ట్. ఆ లవ్ చేసుకున్నంత మాకైతే మ్యారేజ్ అయితే చేసుకోవాలి కంపల్సరీ. వేస్ట్ ఆ లవ్ విషయంలో నేనైతే చెప్పలేనా, మనకే లేదు కాబట్టి మనం లవ్ విషయంలో ఏం చెప్పలేము. సరే లవ్ ఏం లేదు, ఫ్యామిలీ చూసి మ్యారేజ్ చేసుకుంటారు కదా. అవును. సో మీకు అంటూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. మీ ఏజ్ ఇప్పుడు 26 years. సో ఎప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు? సెటిల్ అయిపోయిన తర్వాత? చెప్పలేము నా మ్యారేజ్ అనేది దేవుడు. ఎప్పుడైనా మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? మనకు మంచి అమ్మాయి ఉంటే చాలన్న. మనల్ని అమ్మ డాడీని మంచి చూసుకుంటారు. మీకంటూ ఒకటి ఉండేది కదా, అమ్మ నాన్న కాకుండా నన్ను ఎలా చూసుకోవాలి, ఇలా. అదేనా, మన ఇంట్లో కూడా మంచిగా చూసుకోవాలి, వాళ్ళ ఇంట్లో నేను కూడా మంచిగా చూసుకోవాలా. అట్లా ఒకటి మంచి 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 ప్లాన్లు ఉన్నాయన్న బ్రెయిన్లో. అన్నీ చెప్పలేదు నేను నీకేమో ముంగటంతే. మంచి మంచి ప్లాన్స్ అంటే చెప్పకుండా అంతే అన్న. అంటే నాకంటూ కొంచెం ఒక దారి దండుపాలే
కటింగ్ చేస్తావా ఏందన్నమాట. సరే కానీ నాకు అర్థం నీకు కాదు. సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్లో నీకు బాగా ఇష్టమైన వాళ్ళ పేర్లు చెప్పు. వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీకు ఇంత సపోర్ట్ చేసి నీకు కొంచెం హెల్ప్ చేసి ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీ పేరెంట్స్కేనా నేను ఇంత ఏజ్ వచ్చిన దాకా మంచిగా చూసుకుంటున్నారు ఇప్పుడు కూడా? నాకు సపోర్టింగ్ చేసిన వాళ్ళు నేను చెప్పలేను అన్నా, నాకు చాలా మంది సపోర్ట్ చేశారు. వాళ్ళకి నువ్వేం చాలా మంది చేశారు, నిన్ను పేర్లు చెప్పమంటలా. వాళ్ళకేంటి సమ్ థ్యాంక్ యూ కానీ ఏంటన్నా? ఒకటే మాట చెప్తా, అందరికీ లవ్ యూ చెప్తాను. ఎందుకంటే నన్ను చాలా దిల్తో సపోర్ట్ చేశారు అందరూ. దిల్తో ఇప్పటికీ నాతో ఉండరన్న. నా వెనకాల 10 మంది ఇట్లా మాట్లాడుకొని ఇంతవరకు చూడలే. నాకు ఎట్లుంటుంది అంటే అన్న, వాళ్ళ గురించి నా ముంగల మాట్లాడుకుంటారు అన్న. వాళ్ళ గురించి పక్కన వాళ్ళు నాకుతో మాట్లాడతారు, అట్లా నా గురించి వాళ్ళతో ఎవరు డిస్కస్ చేయరు అసలు. అదొక్కటి నాకు మంచిగా అనిపిస్తుంది. మరి సాంగ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఫలక్నామా అమ్మవారికి? అమ్మవారిది రాస్తున్నా, అంటే సంథింగ్ ఏదో లైన్ రాసిన, 2 లైన్స్ రాసిన. ఎప్పుడు కంప్లీట్ అవ్వచ్చు? అవుతుందన్న ఒక 1 వీక్ పడుతుంది. రాస్తున్నా, మంచిగా రాస్తా, టైం తీసుకొని అయినా మంచిగా చేస్తా అని. సో మీరు ఆల్రెడీ 1 year బ్యాక్ TV5లో టీవీ లైవ్లో వచ్చారు కదా, సో వాళ్ళేం ఛాన్స్ కలిగి లేదా మీకు? ఛాన్స్ అంటే ఛాన్స్ అన్న అట్లా రాలే, కానీ అక్కడ పాడినందుకు నాకు చాలా పేరు వచ్చింది అన్న, అదొక చెప్పగలుగుతాను. తర్వాత వాళ్ళు ఏం సపోర్ట్ చేయడం కానీ, అంటే తమ్ముడు నువ్వు, ఎందుకంటే నేను ఏ ఆడిషన్ తీసుకోకుండా డైరెక్ట్ వెళ్ళి టీవీ లైవ్లో కూర్చోబెట్టారంటే అది వేరు. అది నా అదృష్టం అని చెప్పుకుంటాను. అదైతే నాకు మంచి. దానివల్ల నీకు ఏమన్నా ప్లస్ అయిందా? ప్లస్ అంటే చాలామంది గుర్తుపట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఆ పాట పాడడం, అక్కడ కూర్చోడం వల్ల నాకు ఒక స్థాయికి వెళ్ళినట్టు అనిపించింది అన్న. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవకాశాలు కానీ అట్లా చాలా వచ్చినాయి అన్న, చాలా వచ్చినాయి. ఏమన్నా చేశారు? ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? షార్ట్ ఫిల్మ్ చాలా చేసిన అన్న, చెప్పారు. షార్ట్ ఫిల్మ్స్, డబ్బింగ్, యాక్టింగ్ చాలా చేసిన. మీరు ఆల్రెడీ కొన్ని పేజెస్ 30K ఫాలోవర్స్ వచ్చినాయి అన్నీ అమ్మేశారు కదా, మళ్ళీ ఏమన్నా రీచ్ చేసేది ఏమన్నా, మళ్ళీ స్టార్ట్ చేసేది? ఇప్పుడు ఎందుకంటే మీకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. ఆ సపోర్ట్ అనేది ఏంటంటే మీరు ఏదన్నా ఒక స్ట్రగుల్ రాగానే పక్క వాళ్ళకి అమ్మేస్తున్నారు ఎందుకని. సో అది మీ దగ్గర పెట్టుకుంటే ఇంకా మీకు చాలా ప్లేస్ అవుతుంది. అవుతుంది కానీ మనం సో కూడా అప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ మీ సిచ్యువేషన్ కన్నా కాంప్రమైజ్ అవ్వక తప్పదు. అంతే అన్న, అట్లానే సేల్ చేయడం అవుతుంది. అవైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక జాతర సాంగ్స్ అని ఐడి క్రియేట్ చేసి అందులో చేస్తున్నా వీడియోస్. ఆల్రెడీ మీ యూట్యూబ్లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, చాలా. ప్రాంక్స్ ఏంటి నాకు అర్థం కదా అసలు. అంటే నీ ఫ్రెండ్స్ అడుగుతారు, నువ్వు మంచి సాంగ్స్ చేస్తావు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తావు, ఓన్ రైటర్ నువ్వు, మళ్ళీ ప్రాంక్స్ కిందకి వెళ్ళిపోతున్నావు. అన్ని ఇవ్వాలన్న, ఒక్క దాంట్లో ఉండే కాదు ఇవ్వాలి, రేపట్ల అన్ని దాంట్లో ఉండాలని నా ఒక ఉద్దేశం. ఎలాంటి ప్రాంక్స్ చేస్తున్నారు ఎక్కువ? అంతే అన్న, ఇంట్లో ఫ్యామిలీ మీద, మమ్మీ డాడీ మీద, దోస్తుల మీద, రోడ్డు మీద. అంటే ఎలాంటి సంథింగ్ ఒక 2 చెప్పేసి నువ్వు చేస్తున్నట్లు బెస్ట్ అంటే ఇట్లా తాగకపోయినా తాగినట్టు యాక్టింగ్ చేసి వాళ్ళని, అయ్యా ఇంత తాగిపోతాడా వీడు, ఇలా అయిపోయింది, ఇట్లా అయిపోయింది, కరీ అయిపోయింది. ఇంకోటి ఒక అక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా భయ అనిపించేసి ఆగం చేశారు, మనిషి పర్షన్ చేశారు. ఇంకోటి అన్న చాలానే అన్న, అట్లా నేను చెప్పలేము. మీ మదర్తో ఏం ప్లాన్ చేసావు? అంటే మీ ఫ్యామిలీ మదర్తో అంటే గోల్డ్ ప్లాన్ చేసినాను. గోల్డ్ ప్రాంక్ అంటే గోల్డ్ వచ్చి తీసుకుని దొంగతనం చేసినట్టు పోయింది. మీరైనా కనిపెట్టేశారు? కనిపెట్టేశారు. అసలు దాచిపెట్టిందే మనం. రియాక్షన్ ఏంటి అసలు? మొత్తం క్రేజీ వీడియో అన్న అసలు. మన అంటే నేను చూసాను, మీరు చెప్పండి అప్పుడు ఆ సిచ్యువేషన్ మీ మదర్ రియాక్షన్. ఇది ప్రాంక్ తర్వాత మంచి యాక్టర్ మమ్మీ. ప్రాంక్ మీ మదర్ మీద చేశారు గోల్డ్ దాచేసిన తర్వాత. ఇలా అయిపోయిన తర్వాత మమ్మీ ప్రాంక్ మమ్మీ అంటారు కదా, అప్పుడు మీ మదర్ రియాక్షన్ ఏంటి? షాక్ అయిపోయింది అన్న అసలు. అర్థంగా మస్తు హ్యాపీ. కొట్టలేను, గోల్డ్ పోయింది. లేదు హ్యాపీ. ఆ రోజు మళ్ళీ మనం చెప్పేసాం కదా, అప్పుడు కాదు గోల్డ్ పోయినప్పుడు గొడవ జరుగుతుంది. అట్లా అన్నప్పుడు కొంచెం రియాక్షన్ అంటే భయం, అంటే కోపం, మంచిగా సీరియస్ అయిపోయింది. నీకు బాగా ఇష్టమైన ఇండస్ట్రీలో యాక్టర్ ఎవరు? యాక్టర్ అంటే నాకు డైరెక్టర్ ఇష్టం. ఎవరు? ఎస్ఎస్ రాజమౌళి. అందుకనే బాహుబలి అని పేరు పెట్టుకుందా? మంచి డైరెక్టర్, చాలా ఇష్టం. అట్లా ఆ సార్ లెక్క కావాలని ట్రై చేసావా ఎప్పుడైనా?
స్టోరీలు రాస్తాను, నేను చాలా స్టోరీలు రాసినాను. చాలా ఉన్నాయి, ఎప్పుడు కూడా తీయాల్సినవి చాలా ఉన్నాయి. నాకు టైం దొరుకుతుంది. మెయిన్ లవ్ స్టోరీసా, హారరా, లవ్, కామెడీ, బాహుబలి టైపా? బాహుబలి అన్న. నాకు అన్ని టాలెంట్ ఉన్నాయని నాకు తెలుసా అన్న. నా లోపల ఉన్న టాలెంట్లో గుర్తించాలి మీరు. మీరు గుర్తిస్తే మేము గుర్తించాం కాబట్టి నేను ఇక్కడ కూర్చోబెట్టాను. మాకంటే నువ్వు ఆల్రెడీ 1 year కిందే గుర్తించబడ్డావు కాబట్టి నేను డైరెక్ట్ టీవీలో కూర్చోబెట్టారు. అవునా కాదు? మేము గుర్తించేది ఏం లేదు. కాకపోతే నువ్వు అలా చేసేసరికి నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నీకు ఫేమ్ కావాలి, ఓకే. ఇంట్రెస్ట్ అంటే అన్న ఓన్ రైటింగ్, ఓకే. హీరో ఎవరు నీకు ఇష్టం? హీరో అంటే ప్రభాస్. ఎందుకు ప్రభాస్ అన్న అంటే బాహుబలి సినిమా చేశాడు కదా, సినిమా చేశాడు, హైట్, పర్సనాలిటీ. సరే బాహుబలికి బిఫోర్ బాహుబలి నేను అన్న నథింగ్. బిఫోర్ బాహుబలి అంటే బాహుబలి మూవీ తీయక ముందు నీకు ఏ హీరో ఇష్టం? బాహుబలి తీసిన దగ్గర నుంచే కదా నీకు రాజమౌళి వీళ్ళంతా ఇష్టం. అంటే అప్పుడు మనకంత ఊహలే తెలియదు అన్న. అసలు అప్పుడు మొబైల్స్ లేకుండే మనకంత ఊహ కూడా అంత ఏ టైం చిన్నతనం అంటే బాహుబలి చిన్న అన్న. అంటే అప్పుడు అంత ఫోన్లో లేవు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా తెలియదు అసలు లోకం అనేది. అన్న బాహుబలి వచ్చినప్పుడు మీ ఏజ్ ఎంత? అన్న నేను బాహుబలి ఎందుకు పెట్టుకున్నా అంటే పేరు ప్రభాస్ గారు అంటే మీరు బాహుబలి వచ్చినప్పటి నుంచి అన్న. అప్పటి నుంచి ఇష్టం అన్న నాకు. అట్లా నా ఏజ్ ఎంత అనుకుంటున్నారు? చెప్పాలన్నా మీరు గెస్ట్ చేయండి. 28, 24, 20, 27, 28. 27, 28 బ్రో. 20 years బ్రో. అన్న 2004 నేను. కాకపోతే నేను మాట్లాడే మాటలు హైట్, పర్సనాలిటీ అలా అనిపిస్తాయి అందే మీకు. అంటే ఏది సోది మాట్లాడకుండా ఏదన్నా పాయింట్ ఉంటేనే మాట్లాడతా, లేదు సైలెంట్ ఉంటుంది. మీకు అలా అనిపించిందండి. నేను అందుకని నేను అన్నాన్ని పిలుస్తున్నాను, నన్ను మళ్ళీ రిటర్న్ అన్నాన్ని పిలుస్తున్నాను. ఎందుకంటే ఇద్దరి మధ్యన అంత బాండింగ్ లేదు కదా. మనం నేను యాక్చువల్లీ ఈ ఛానల్లో జాయిన్ అవ్వకముందు నుంచి నాకు సాయి బాహుబలి తెలుసు. బేసిక్గా ఇలా ఇవన్నీ చేస్తాడని నాకు అంత తెలియదు. నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు యూట్యూబ్లో లైవ్ చూశాను. సో అలా తెలిసింది అనమాట. యూట్యూబ్లో ఆల్రెడీ 1 year బ్యాక్ లైవ్ వీడియో చూశాను. అలా కాల్ చేస్తే సో ఇలా ప్రొఫెషన్ అని చెప్పి నాకు 20 years బ్రో. 20 years. అది కూడా మొన్న ఆగస్టుకి వచ్చినాయి అంతే. మళ్ళీ ఆగస్టులో 21 వస్తాయి నాకు. కాకపోతే 18 yearsకే జాబ్ చేసిన కాబట్టి నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ బేస్ మీద వచ్చింది. ఇంకేంటి విశేషాలు చెప్పాలన్నా? ఇంకా అంటే ప్రాంక్ కాల్ ఎవరికైనా చేద్దాము. ప్రాంక్ కాల్ అంటే ఇప్పుడు అంతా బిజీ అన్న. అంతా బిజీ. సండే కదా. సరే సండే స్పెషల్ ఏంటి ఈరోజు ఇంట్లో? స్పెషల్ ఇప్పుడు ఇంటికి వెళ్తే తెలుస్తుంది. మటన్, చికెన్. మన తెలంగాణ వాళ్ళు అంటే ఎట్లుండాలని. నేను మటన్ అంటే మేము ఎప్పుడో ఇంటి దగ్గర 4 months ఒకసారి, 3 months ఒకసారి, మంత్లీ వన్స్ చికెన్ తెచ్చుకున్నాం. సండే వీక్లీ 12 అలా తెచ్చుకున్నాం. హైదరాబాద్ అంటే మటనే ఎక్కువ సేల్ దొరుకుతుంది. చుట్టాలు ఎవరైనా వచ్చినా కానీ తెలంగాణ నుంచి మా ఫ్రెండ్స్ వస్తారు అప్పుడప్పుడు. వాళ్ళకి మటన్ తప్ప ఏం చేయలేము. అంతే అన్న. తెలంగాణలో ఎట్లా అంటే ముద్ద లేనిది ముద్దది కదా అన్న. మందు లేనిది ఫుల్ ర్యాష్ ఉంటారు. ఇచ్చి పడేస్తారా అనుకో. మంచితనానికి మంచితనం ఉంటారు. తేడా ఇది ఎట్లుండదు అంటే నువ్వు మంచిగా ఉంటే మంచిగా ఉంటాం, లేదంటే ప్రాణం సంథింగ్ ఉంటుంది. అట్లా ఉంటుంది. సో రాజమౌళి గారు అన్నారు. రాజమౌళి గారు తీసిన అన్ని మూవీస్లో మీ బెస్ట్ మూవీ? బెస్ట్ మూవీ అంటే బాహుబలి. 1 or 2? బాహుబలి 1, ఏదన్నా ఒకటి. 1, 2. 1, 2 కాదు, ఏదైనా ఒకటి. 1 or 2? అదే అన్న 1, 2 జోక్ కాదు. అంటే ఒకటి మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి ఇష్టం నీకు? ఫస్ట్ టైం 1. అంటే రెండింటిలో ప్రకాశం ఉంటాడు అనుకో. 1. నేను అది 1 or 2 అంటే 1. అదేమైంది అన్న, అదంతా ఒక పాట అన్న. అది ఒకటే చిన్న కాబట్టి ఒకటే అంటున్నా. నాకైతే 1 నచ్చింది. నాకు 2 లాగ్ అయినట్టు నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే నాకు 2 స్టోరీ తెలిసింది. 1లో ఆల్రెడీ కటప్ చెప్పేస్తాడు, వీడు ఏం చేస్తాడు, వీళ్ళు రానాగానే వేస్తాడు అంతే. కన్ఫర్మ్ చాలా బాగుంటుంది. ఇంకోటి నువ్వు విలన్గా ఫైట్స్ ట్రై చేసినావు? చేసావు. సీరియల్స్ పేడేనా? ఛాన్స్ దొరికితే ఛాన్స్ దొరుకుతుంది. పేడ్ అయితే ఇంతవరకు. సో మన రోడ్ నెంబర్ 5లో చాలా మంది ఉంటారు కదా ఇండస్ట్రీకి వెళ్ళేవాళ్ళు.
సో అలా ఏమన్నా నీకు కాంట్రాక్ట్స్ ఏమన్నా దొరికితే నీకు బెటర్. నాకు తెలుసు మన వాళ్ళు ఉన్నారు వెళ్తారు. చెప్పడం కాదు, అలా ఏమన్నా ట్రై చేశారు ఎప్పుడన్నా వెళ్ళడం? అట్లా ఏం లేదన్న, మనకు డైరెక్ట్ ఇట్లానే మెసేజ్ చేస్తుంటారు అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు, ఇట్లా ఉంది చేస్తాం